నామినేషన్ రోజు అందరూ ప్రశ్నించారు, మీకు గుర్తు లేదు, మీకు ఏ గుర్తు ఇస్తారో తెలియదు, మేము దేనికి ఓటేయాలి అని. నేనన్నాను, నాకు వచ్చే గుర్తు ఏదో అనామత్తుగా రాదు. మీకు ఆ గుర్తు ఎలాంటిదేనంటే అది లేకపోతే మనం బ్రతకలేని గుర్తు మనకు వస్తుంది. ఆ గుర్తేంటి? ఆ గుర్తేంటి? ఆ గుర్తేంటి? మన గుర్తేంటి? మన గుర్తు సైకిల్ లేకపోయినా నడిచి వెళ్ళొచ్చు, ఆటో ఎక్కొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఫ్యాన్ లేకపోయినా విసురుకర్రతో విసురుకోవచ్చు. కానీ అగ్గి పెట్టి లేకపోతే బతకలేకపోయారు. ఈరోజు మీరు ఓట్లేస్తే ఇంకో 5 ఏళ్ళు మీరు కొనుక్కుంటూ తాగాల్సిన పరిస్థితి. కానీ మీరు అగ్గి పెట్టి గుర్తుకు ఓటేస్తే వాళ్ళు ఇంటర్ కాలేజీ వెళ్ళాలన్నా, డిగ్రీ కాలేజీకి వెళ్ళాలన్నా ఈ ఊర్లో కాలేజీలు లేవు. ఆ కాలేజీలు అగ్గిపెట్టి గుర్తుకు మీరు ఓటేసి గెలిపిస్తే నేను అసెంబ్లీలో రచ్చ చేసి ఎన్ని అగ్గిపెట్టలేనా ఇక్కడి నుంచి బయటికెళ్ళి వెలిగించి ఇక్కడ ఇంటర్ కాలేజు, డిగ్రీ కాలేజీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఓటేస్తే ఇక్కడ కబ్జా, కానీ అగ్గిపెట్టికి మాత్రం ఓటేస్తే మీ హిందూపురాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా. జూన్ 4వ తేదీ ఈ పెట్టెలో నుంచి అగ్గి పెట్టే బయటికి వస్తుంది. అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామని సర్వేలు కూడా చెప్తున్నాయి. హిందూపురంలో ఉండే ప్రతి గడపలో ప్రతి వ్యక్తి గుండెలో ఈసారి మార్పు తీసుకురావాలనే సంకల్పం పుట్టింది. దాన్ని ఆపలేరు. అంతేకాదు, ఇక్కడ 10వ తరగతి అమ్మాయి చదువుతూ